హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఈ మధ్యకాలంలో గుత్త నిధులు అంటూ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయితే గుత్త నిధులు అనేది దాని యొక్క పూర్వకాలం నుంచి వస్తుంది ఇది. కానీ గుత్త నిధులు అంటే ఇప్పుడంటే మనకి కరెన్సీ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుల్లో మనకి గుత్త నిధులు అంటే పెద్దలకి పూర్వకాలంలో మనకి వజ్రాలు, వైడూర్యాలు, డాలర్లు ఇలాంటి చాలా రకాలుగా అప్పుల్లో మనకు అదే ధనం అంటే డబ్బు అంటే అదే. వాటి ద్వారాగే మనం ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలంటే అవి ఇచ్చే మనం కొనుక్కోవాలి. మన పెద్దలు చాలా రకాలుగా అప్పుల్లో ధనాన్ని కూడబెట్టుకొని చాలా రకాలుగా కూడబెట్టుకున్నప్పుడు ఆవిడ ఎక్కడ దొంగలకి ఏ విధంగా దొంగలకి అది అందుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏందని వాళ్ళ ఒక తెలివితేటలతో వాళ్ళు ఏం చేస్తారంటే అది వాళ్ళ పూర్వకాలంలో నా మనవాళ్ళకి నా కుటుంబానికే చెందాలని వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుంత తోడేసి చాలా రకాలుగా పెడుతుంటారు. తక్కువ మొత్తంలో ఎక్కడో దుక్కులు దాపెట్టేసి ఒక ఏదో గుర్తు పెట్టుకొని వదిలేస్తుంటారు. పెద్ద మొత్తంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఒక గుడియో, ఒక బండనో, ఒక ఇంటిలోనో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిధి మొత్తం పెట్టేసి వాళ్ళకి తెలిసిన ఆ మాంత్రికులు పిలిపించి అష్టదిబంధన చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీరు చాలామంది చూస్తుంటారు, స్వామి మాకు ఒక పాము కనపడింది, మళ్ళీ తెల్లనాగు కనపడింది స్వామి, మళ్ళీ నాకు ఏదో అమ్మవారు నా దగ్గరికి వచ్చి ఏదో రకంగా నన్ను తీయండి బయటకని ఏదో రకంగా ఇట్లా చెబుతుంది స్వామి, మరి అది ఎలా రావాలి ఏంటి అని చాలామంది దగ్గరికి పోయి చాలా రకాల ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ గుత్త నిధులు అనేది ఒక ప్రణాళిక ప్రకారంతో ఏదో ఒక విధంగా ప్రణాళిక ప్రకారంతో తీయాలి. కానీ దానికి తీయాలంటే ఒక తెలిసిన వ్యక్తి తీసుకెళ్ళాలి. తెలిసిన వ్యక్తినే ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళి చేస్తే కాళ్ళు చేతులు పడిపోవటమో, రక్తం కక్కుని చనిపోవటమో ఇలాంటి ఎన్నో రకాలుగా ఆ శక్తులు చూపిస్తుంటే ఆ నాగబంధం అడ్డుపడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది అందరు ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళి చేయించేది కాదు. దానికంటూ ఒక వ్యక్తులు ఉంటారు, మాలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద గురువులు ఉంటుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏ విధంగా తీయాలో అదే విధంగా తీస్తే అది మనకు సొంతం అవుతుంది. కానీ ఎట్లా పడితే అట్లా వెళ్ళి దాన్ని చేయాలని చేశారనుకో దానివల్ల చాలా రకాలుగా ప్రమాదాలు అనేది ఎదుర్కోవాల్సి అవుతుంది. చాలా రకాలుగా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది తీసే ఒక టైంలో కొన్ని శక్తులు ఎదురుపడవచ్చు. తర్వాత కొంతమందికి పెద్దవాళ్ళు ఆస్తి నష్టం కావచ్చు, పెద్దవాళ్ళు దెబ్బతినొచ్చు, ఇలాంటి చాలా రకాల ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. మీకు అన్ని విధాలుగా మీకు దానికి పరిష్కారం ఏంటో మీకు చూపిస్తాను. అది ఉందా లేదో కూడా అర్థం అనేది మీకు చూపిస్తాను. ఓం నమః శివాయ.